హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోద్దాం. ఇది వచ్చేసి లాస్ట్ శుక్రవారం రోజు నేను ఇంటి ముందు వేసిన ముగ్గు అనమాట. మా ఫ్రెండ్ ఆ రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంది. సో తను పూజ అంతా అయిపోయిన తర్వాత ముందు పోయి కొంచెం హెల్ప్ చేసి అలా ఏదో కొంచెం హెల్ప్ అయితే చేసి వచ్చేసాను. అంటే మేము ఏంటంటే అందరికీ ఒకే రోజు వీలైతే ఓకే, ఇంకా అందరికీ వీలు కాదు మా ఫ్రెండ్స్ అందరికీ అన్నప్పుడు ఒకరింట్లో ఒకరము సహాయం చేసుకుంటాము. అలా చేసేసిన తర్వాత ఇంకా నైట్ అయితే చేసుకుంది వ్రతము. చాలా అంటే సింపుల్గా డెకరేషన్ కానీ, అందుకే చూపిస్తున్నాను, డెకరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంది. వ్రతం కూడా నేను ఎలా చేసుకున్నానో తను కూడా అలానే వీడియో ఆన్ చేసుకొని చేసుకుందనమాట. ఇంకా ఆ రోజు నేను ఎక్కువ షూట్ చేయలేదు వీడియో, ఎందుకంటే మా చిన్నమ్మాయికి ఫీవర్తో స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది కానీ వచ్చేటప్పటికి మాత్రం జ్వరంతో వచ్చింది. ఇంకా నిన్న సాటర్డే కూడా అస్సలు మార్నింగ్ నుంచి అస్సలు లేవలేదు. అసలు అంటే నేను మెడిసిన్ ఎంత ఇస్తున్నా కూడా తను మాత్రం కొంచెం టెంపరేచర్తో అలాగే ఉండిపోయిందనమాట. ఇంకా డాక్టర్స్ ఏంటి అంటే పొద్దున అయితే డాక్టర్స్ ఉండరు. సో నేను ఇంకా ఈవినింగ్ తీసుకెళ్ళాను, నిన్న ఈవినింగ్ హాస్పిటల్కి అయితే. ఇంకా ఇక్కడైతే నైట్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్. యాక్చువల్గా నిన్ననే పెట్టాలి నేను, బట్ మొన్న నాకు కుదరలేదు షూట్ చేయడానికి అని చెప్పేసి ఇంకా నిన్నైతే షూట్ చేశాను. ఇందులో మీకేంటి అంటే కొంచెం మనకి యూస్ఫుల్ టిప్స్ అయితే కొన్ని అయితే షేర్ చేస్తాను. సో మనము మైండ్ ఎలా రిలాక్స్గా ఉంచుకోవాలి పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు అన్నది కూడా నేను ఇలా పాటిస్తాను అనేది కూడా మీకు చెప్తాను అన్నమాట. ఇక్కడైతే చూసారు కదా, నేనేంటంటే ఈ మెడిసిన్ అయితే ఇచ్చానండి. ఇది నేను ఒక 3 months బ్యాక్ ఓపెన్ చేశాను అనమాట, పారాసిటమాల్. సో అది వేస్తే తనకి తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే ఏ జ్వరం సిరప్ అయినా సరే 1 week వాడి ఓపెన్ చేశారు అంటే పడేయాలమ్మా, పడేసి కొత్త తీసుకొచ్చి పెట్టుకోవాలి స్పేర్లో. ఒకవేళ పిల్లలకి సడన్గా ఫీవర్ అలా అటాక్ అయినప్పుడు అది వెయ్యాలి, కానీ వాడింది వాడొద్దు అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి వెంటనే దాన్ని అయితే తీసి పడేశాను. అట్లానే ఇంకా ఓల్డ్ సిరప్స్ ఉంటాయి కదా కొన్ని ఫీవర్ అయితే, అవి కూడా తీసి పడేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇది కూడా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఆల్రెడీ నేను అక్కడ ఒక బియ్యం డబ్బా కనిపిస్తుంది కదా, సో నేను ఫస్ట్ బియ్యం అయితే కడుక్కొని పెట్టుకున్నాను. ఇంకా వంట చేయాలి. తనకి ఏంటి అంటే కొంచెం పెరుగన్నం పెడతాను అనేది అనుకున్నాను. నిన్న మార్నింగ్ ఇడ్లీ తిన్నది, ఒక 2 ఇడ్లీలు అంతే తిన్నది. యాక్చువల్గా చాలా యాక్టివ్గా ఉండే పిల్లలు, గలగల అసలు సందడిగా ఉండేవాళ్ళు సడన్గా సిక్ అయితే ఇంకా ఆ పేరెంట్స్కి అయితే ఒక టార్చర్ నిజంగా చెప్పాలంటే. నేనైతే మొన్న అసలు నైట్ అంతా నిద్రే పోలేదు. దట్టు మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను నైట్ అంతా మెలుకుతూనే ఉన్నాను. ఫీవర్ టెంపరేచర్ చూసుకుంటూ టైం టు టైం మెడిసిన్ వేసుకుంటూ అలా ఉన్నాను. నిన్న మార్నింగ్ తను వచ్చారు, కొంచెం రిలాక్స్ అయిపోయింది. పొద్దున అయితే ఏంటంటే డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు, సరే చూసుకోవచ్చు అన్నట్టుగా ఉంటుందని. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా గిన్నెలన్నీ మొన్న తోమిన గిన్నెలు నిన్న నైట్ సర్దుకుంటున్నాను అనమాట. తనకి కొంచెం తగ్గింది. సో ఇంక ఇప్పుడైతే సర్దుకుంటున్నాను. పిల్లల లంచ్ బాక్స్లు ఇవన్నీ నేను ఇలా పెట్టుకుంటాను ఒకే దగ్గర. అట్లా పెట్టుకుంటే నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీ అయిపోతుంది. అందుకని చెప్పేసి అలా సర్దేసుకున్న తర్వాత ఇంకా వంటబండ కూడా కొంచెం అక్కడక్కడ ఏదో మరకలు పడ్డాయి, అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక 45 minutes ఏమో ఉన్నాను వంట రూమ్లో. కానీ పనులు అయితే ఫాస్ట్గా, అంటే ఎక్స్ట్రా చాలా వర్క్స్ ఉన్నాయండి. ఇంకా అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీకు బియ్యం డబ్బా గురించి చెప్పాను కదా, సో పురుగు అయితే వచ్చిందండి నాకు. నేను అందులో బియ్యం పోసి జస్ట్ 1 week అవుతుంది కానీ పురుగు వచ్చింది. యాక్చువల్గా బియ్యంకి వెంటిలేషన్ అంటే మనకి గాలి ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి. నేను ఇన్ని రోజుల నుంచి బస్తాలోనే ఉంచి హాల్లో పెట్టి పోసుకున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసింది, ఒకటే బస్తా ఉంది కదా అని చెప్పేసి కిచెన్లో బియ్యం డబ్బాలో పోస్తే అది కాస్త పురుగు వచ్చింది. ఇంకా తప్పదు. అంటే నేను ఇది ఒక టిప్ అనమాట, మీకు ఎవరికైనా అవైలబిలిటీగా మంచిగా వెంటిలేషన్ ఉంది అంటే బస్తాలలో తీయకుండా అలాగే పెట్టి ఉంటే పురుగు అయితే రాదు. మనకి ఎలాగో బియ్యం చేయడం రాదు కదా, చెరగడం వస్తుంది కానీ జల్లెడబట్టడం అనేది చాలా తక్కువ, టైం కూడా ఉండదు. అందుకనే చెప్తున్నాను, మంచిగా వెంటిలేషన్ గాలి వెలుతురు తగిలే దగ్గర బియ్యం ఉంచుకోవడం వల్ల. నేను ఇలాంటి బోరెక్స్ పౌడర్ అదైతే ఏమీ కలపనులేండి, బట్ రాదు అనుకున్నాను, బట్ వచ్చింది. మా పంట బియ్యమే అయినా కూడా పురుగు వచ్చింది. 2 బస్తాలకి రాలే కానీ ఈ డబ్బాలు పోయేసేసరికి అది వచ్చిందనమాట. ఇంకా ఇక్కడైతే అన్నం అయితే పెట్టేశాను. ఈలోపు నేను మొన్న పసుపు యాక్చువల్గా నా దగ్గర ఇంట్లో ఉంది, కానీ కొనుక్కొచ్చానని చెప్పాను కదా అమ్మవారికి పూజ అప్పుడు.
అది ఏంటో అసలు పసుపులో ఒక వంతు పసుపు ఉంటే 2 వంతులు పిండి కలిపినట్టుగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇక మా అక్క నాకు గణపతి చేయనికి పసుపు కావాలి అని అంటే చాలా పసుపు గిన్నెలో పోసి పెట్టింది. ఇంకా అదైతే నేను బాటిల్లో నింపేసుకున్నాను. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా ఉండే. ఇవన్నీ ఏంటంటే ఇంకా బాటిల్సే వేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పేసి కొంచెం మైండ్ రిలాక్స్ అయిపోయింది నాకు. అందుకని చెప్పేసి ఇంకా అది కూడా ఆ పని కూడా చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ పనులు అనేవి నిజంగా ఎప్పుడు చేసుకుంటూ అనుకుంటూ ఉంటాము, బట్ కొన్ని డిలే అవుతాయి. ఇంకా ఇప్పుడు నేను బియ్యం పెట్టుకున్నాను, ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి అవి కూడా చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పెరుగు ప్యాకెట్ తినిపిమని చెప్పారు డాక్టర్ అయితే. సో అందుకోసం అని చెప్పేసి పెరుగు ఇంట్లో ఉంది, దాన్ని అయితే డబ్బాల్లోకి అయితే రీఫిల్ చేసేస్తున్నాను. సో యాక్చువల్గా నేనైతే పెరుగు చాలా తక్కువే తింటానండి. మాకు బర్రె పెరుగు కొంచెం అలవాటు ఉంటుంది, కానీ ఈ పెరుగు తినలేము. కానీ పిల్లలు తింటున్నారు. మనకి ఆల్టర్గా మనం పాలు ఇప్పుడు ఎట్లయినా కొంచెం కల్తీ వస్తున్నాయి కాబట్టి పెరుగు ఇవ్వడం బెస్ట్ అనేది నాకు తెలిసినంత వరకు పిల్లలకు పెరుగే పెట్టడం బెస్ట్ ఆప్షన్ అండి. పాలు అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇంకా అందులోనూ 10-11 ఇయర్స్ వచ్చిన పిల్లలకైతే కంపల్సరీ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఇంకా అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి నేనైతే ఇంకా పాలైతే అస్సలు పోయాను. ఇంకా పాప కూడా ఇప్పుడు ఏంటంటే చిన్నమ్మాయి కూడా పెరుగన్నం తింటా అని చెప్పింది. తను యాక్చువల్గా నాన్ వెజ్ ఎక్కువగా తింటుంది. ఈ 1 వీక్లో నుంచి తనకి నాన్ వెజ్ కూడా సరిగ్గా అందలేదు. మేబీ అలా కూడా కొంచెం వీక్ అయిపోయి జ్వరం వచ్చిందేమో తెలియదు. నేను డాక్టర్ దగ్గరికి 7కి తీసుకెళ్ళాను. మా వారు ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు. ఎంతమంది జనాలు ఉన్నారో హాస్పిటల్లో, అసలు సీజనల్ అంటారు కదా, ఇప్పుడు అలా ఉందన్నమాట సీజను. ఇంకా వైరల్ ఫీవర్ కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉంచండి, 2 days స్కూల్ పంపించకండి అని చెప్పారు. ఇంకా అందులోనూ బీభత్సంగా వర్షం నిన్న పొద్దున్న నుండి సరిపోతుంది, అంతటా ఉంది కదా వర్షం అయితే. ఇంకా ఇక్కడైతే గిన్నెలు అయితే ఉన్నాయి. సో దట్ ఇవి కూడా ఇంకా ఈ గిన్నెలు కూడా తోమేసుకోవాలి. దీనికోసం అయితే ఇంకా ఫస్ట్ ఉన్న కచరా అంతా ఉంటుంది కదా, చెదారం ఏమైనా తిన్నవి మిగిలిపోయినవి అన్నీ అయితే ఒక కవర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను. అక్కడ అన్నం కూడా పెట్టేశాను, అన్నం అవుతుంది. ఇక్కడ గిన్నెలు, దీనికి ఏంటంటే నేను సబ్బు వాడతాను యాక్చువల్గా వింపారు. ఈ గిన్నెలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం లిక్విడ్ కూడా విమ్ లిక్విడ్ వేసేసి వాటర్లో డైల్యూట్ చేసేసి తోమేస్తాను. అలా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మనకి గిన్నెలు తోమడం అనేది కూడాను. సింక్లో గిన్నెలు ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ గజిబిజిగా ఉన్న మనసు అస్సలు ప్రశాంతంగా ఉండదు. ఇక్కడైతే ఇంకా గిన్నెలు అయితే కొన్ని తోమాక అన్నం అయితే అయింది. ఇంకా అన్నం వండుతుంటే సడన్గా మా వారు వచ్చారనమాట. చూసారా నా ఫేస్ పైన పిగ్మెంటేషన్, ఇది ఒక పెద్ద టార్చర్ అయిపోయిందండి బాబు నాకు నిజంగా చెప్పాలంటే. అదే అంటున్నాడు, ముఖం ఏంటి అంత గలీజ్గా కనిపిస్తుంది అని చెప్పేసి. మొన్న ఊరు వెళ్ళాను కదా, ఆ స్కార్ఫులు నాకు అస్సలు పడవు. నేను ఇంకా తనతో నవ్వాలో ఏడవాలో అర్థం కాక నవ్వుకుంటూ ఆన్సర్ ఇస్తున్నాను. ఏంటంటే నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు పిగ్మెంటేషన్కి బెస్ట్ వెళ్ళాలి అని అంటే అది పొట్టలో నుంచి, అంటే మనకైతే లోపల నుంచి వస్తుంది కదా, వెళ్ళాలి అంటే కంపల్సరీగా మెడిసిన్స్ యూజ్ చేయాలని చెప్పారు. తర్వాత క్రీమ్స్తో పోతుందంట. అదే నేను తనకి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మనం మెడిసిన్స్ వేసుకుంటేనే పోతుందంట. అంటే సరే నేను రైల్వే హాస్పిటల్లో ఒకవేళ డెర్మటాలజిస్ట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను అని అంటున్నాడు అనమాట. ఇంకా సరేలే బాబు కనుక్కో, ఉంటే తీసుకెళ్ళు, ట్యూస్డే అలా చూస్తారు అని చెప్పాడు. వస్తాను చూపించుకుందాం ఒకసారి అని అయితే చెప్పాను. దేనికైనా మెడిసిన్లు మింగాలంటే చాలా ప్రాబ్లం అండి బాబు. ప్రతిదానికి మందులు వేసుకోవాలంటే ఏం వేసుకుంటాం అసలు. ఇది నా పిగ్మెంటేషన్. ఇంకా మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఏంటంటే స్కార్ఫులు, నాకు అసలు స్కార్ఫ్ కట్టుకోవడం ఇష్టం ఉండదు. మీరు నమ్ముతారో నమ్మలో ఈ 6 నెలల నుంచి 6 స్కార్ఫులు అయితే ఓడగొట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అట్లాంటి పని. ఇప్పుడు నేను స్కార్ఫ్ కట్టుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ అంటే కట్టుకుంటున్నాను, కానీ అది ఏదో రకంగా వెళ్ళిపోతుంది. మొన్నైతే ఏకంగా గాలి కొట్టుకుపోయింది అనమాట. అందుకే వచ్చేటప్పుడు ఫుల్ ట్యాన్, బండిపైన మేము అక్కడ నుంచి ఇక్కడికి జర్నీ చేసాం కదా, ఆ ట్యాన్ తోటి ఇంకా ఎక్కువ డార్క్గా అయిపోయింది అనమాట. ప్రజెంట్గా అయితే నేను ఇప్పుడు క్యూర్ స్కిన్ వాళ్ళ ప్రోడక్ట్స్ వాడుతున్నాను ఒక 1.5 year నుంచి. బట్ కొంచెం రిజల్ట్ అయితే ఉంది, కానీ నేను అనుకున్న రిజల్ట్ అయితే లేదనమాట. ఇంకా చూడాలి, మారుద్దాము అంటే ఎందుకు ఇన్ని ఇయర్స్ వాడాను కదా, చూద్దాం అంటే ఇన్ని డేస్ వాడాను కదా అన్నట్టుగా అయితే ఆలోచిస్తున్నాను.
ఇంకా హాస్పిటల్కి వెళ్తే చూడాలి. బట్ మెడిసిన్స్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అవి అంతంత కాస్ట్ పెట్టుకొని అవి కూడా వేసుకోవాలా, అన్నిటికీ మెడిసినేనా, ఇంకో లేదా అని అనిపిస్తుంది. యాక్చువల్గా నాకు వచ్చిన ఈ పిగ్మెంటేషన్ నాకు డెలివరీలో వచ్చింది అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో అటాక్ అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి వెళ్ళిపోయింది, కానీ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చింది మాత్రం అదేందో అసలు ఒక ఏమంటారు మొండిగా అట్లా జిడ్డుగా నన్నైనా పట్టేసుకుంది అనమాట. అసలు వెళ్ళట్లేదు. ఇంకా ఇక్కడైతే అన్నం కూడా అన్నం అయితే అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే మనకి బాగా జిడ్డు పట్టిన ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా, పైన కానీ కింద కానీ, దానికి ది బెస్ట్ టిప్ ఏంటి అని అంటే గంజి, వేడివేడి గంజి మనం అందులో వంపామనుకోండి, సింక్లో పెట్టి వంపితే మొత్తం డబ్బా అంతా అయిపోతుంది. నేను ఎప్పుడే క్లీన్ చేసుకుంటాను, కానీ ఎంతైనా మనకు ఆయిల్ అంటే కంపల్సరీగా జిడ్డు అయితే పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఈ గంజిని ఈ డబ్బాలో అయితే వంపేసుకున్నాను. దీనివల్ల మనకి ఆ డబ్బా తోమడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఎక్కువ మనము శ్రమ పడకుండా నార్మల్గా అన్ని గిన్నెలు తోమినట్టే దాన్ని కూడా తోమొచ్చు. నేను ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత ఆ గంజి అయితే పడేసాను. చూసారా, అసలు ఏం స్ట్రెయిన్ లేదు. అలాగే నా దగ్గర ఉన్న స్క్రబ్బర్ కూడా ఏదో స్టీల్ది కానీ అట్లా కాదు, మెత్తటి స్పాంజ్ స్క్రబ్బరే. స్పాంజ్తో తోమినా కూడా చాలా క్లీన్గా అసలు తలతల మెరిసిపోయింది అనుకోండి నా డబ్బా అయితే. అందుకే నాకు మ్యాక్సిమం నాకు ఈ గిన్నెలకు దానికి మేడ్స్ కానీ ఎప్పుడో ఒకసారి బాగా గిన్నెలు ఉన్నప్పుడు తోంపించుకుంటాను, పక్కనకి వస్తుంది. ఎప్పుడో ఇయర్లీ వన్స్ అనుకోండి. అలా చూసారా ఎంత తెల్లగా అయిందో, చాలా నీట్గా అయింది డబ్బా అయితే. ఈ టిప్ కూడా మీకు అంటే మనం సర్ఫ్ నీళ్ళు వేసినా అవుతుంది అది అంటే అదంతా మనకి ప్రాసెసే. నిజంగా చెప్పాలంటే ఒక పని. దానికంటే ఈ గంజిని ఊరికే అట్లా పోసేదానికంటే ఇలా మనము యూస్ చేసుకుంటే బెస్ట్ కదా. జిడ్డు పట్టినవి ఏవైనా సరే తెల్లగా అయిపోతాయి. మా పాప వాటర్ బాటిల్ కూడా ఆయిల్గా ఉంటే ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను. ఇదంతా ఇంత ఎనర్జీ ఎందుకు వచ్చింది అంటే తనకి మెడిసిన్ వేసిన తర్వాత కొంచెం అయితే తగ్గింది ఫీవరు. యాంటీబయాటిక్ ఇస్తారు కదా డాక్టర్, ఇలాగో తగ్గిన తర్వాత తను కొంచెము టీవీ చూసుకుంటూ అలా ఉంటే నాకు అప్పటికి మనశ్శాంతి అయిందనమాట. ఇంకా సరేలే కిచెన్లో పనులు కూడా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఇక గిన్నెలు తోమేసుకున్నాను. వంట కూడా సింక్ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా సింక్ కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి. అంటే మనము గిన్నెలు తోమగానే వెంటనే సింక్ క్లీన్ చేసేసుకుంటే ఒక పెద్ద పని అయితే అయిపోతుంది. టైల్స్ రుద్దుకోవడము ఇది కూడా ఎప్పటి పని అప్పుడే వెంటనే చేసుకోవాలి, ఏది పోస్ట్పోన్గా ఉంచకూడదు. నేనైతే 4-5 గిన్నెలు తోమినా సరే సింక్ అయితే క్లీన్ చేసుకుంటాను. అది నాకు అలవాటు. రోజు ఒకటేసారి తోముకోవాలి సింక్, నైట్ పడుకునేటప్పుడు తోముకుంటే అయిపోతుంది అని అనుకుంటారు, కానీ నేను అట్లా కాదు. మ్యాక్సిమం గిన్నెలు అంటే కొన్ని ఎక్కువ అయ్యాకనే తోముతాను. ఎప్పటికప్పుడు తోమాలన్నా కూడా ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. కానీ ఎవ్రీ టైం గిన్నెలు కంప్లీట్ అయిపోయాయి అని అంటే కంపల్సరీగా సింక్ అండ్ టైల్స్ ఇవైతే కంపల్సరీగా రుద్దుకుంటాను అనమాట. ఇంకా ఈ పని అయితే ఇక్కడికి అయిపోయింది. ఇంకా అప్పటికి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అవుతున్నట్టుందండి. నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ట్యూషన్ చెప్పి నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి 8:30 ఆ టైం అయ్యింది. ఇంకా అప్పుడు నేను వంట చేశాను. టొమాటో రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఇంట్లో కర్రీస్ ఉన్నాయని చెప్పేసి ఇంకా స్కిప్ చేశాను. టమాటో రైస్ అయితే ఏమీ చేయలేదు. నాకు నేనైతే సాటర్డే రోజు ఒకటే పూట అన్నం తింటాను, అంటే ఆఫ్టర్నూన్ తినేసానులేండి. ఇంకా ఇడ్లీ ఉంది, పాపకైనా తీసుకొచ్చి మా ఆయన చెప్పేసి 2 తెచ్చారు ఇడ్లీ పార్సల్స్. అందులో తను ఒకటి దాంట్లో ఒకసారి 2 ఇడ్లీలు తిన్నది, కానీ ఇంకొకటి అసలు ముట్టుకోలేదు. ఇంకా నైట్ అన్నమే తినిపిద్దాము, ఇంకా కడుపులో ఏం ఆసర లేకపోతే పడుకోరు కదా పిల్లలు. దట్టు ఎక్కువగా అన్నం అంటే మా చిన్నమ్మ అయితే తింటుందండి, అన్నమే తింటుంది. తనకి నైట్ నేను చపాతీ అని అవి ఇవి అట్లా టిఫిన్స్ కూడా నేను ఎక్కువ పెట్టను. మేము కూడా రైస్ తినే ఉండేవాళ్ళము. ఎట్లాంటి డైట్స్ అంటే స్పెషల్గా ఇదే అది అని చపాతీ చేసుకోవాలి ఇది అది ఎక్కడే వారానికి ఒక్కసారి చేసేది మా అమ్మ అయితే. అలా మాకు కూడా అంతే అంటాం అనమాట. ఇంకా రెగ్యులర్గా రైసే తింటాము. ఎప్పుడో ఒక్కసారి తినబుద్ధి కాదు అనిపించినప్పుడు ఆలోచిస్తాను, కానీ కంపల్సరీగా అయితే రైసే. ఇంకా సరేలే తనకు కూడా రైస్ పెడదాము, 2 డేస్ నుంచి అస్సలు సరిగ్గా తినలేదు అని అయితే ఇక్కడైతే పెరుగన్నం కలుపుతున్నాను. బట్ పెరుగన్నం ఇలా కలిపి చూడండి, అసలు ఎంత బాగుంటుందో. టేస్ట్ అయితే మధురం అంటారు కదా, అంత మధురంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. పిల్లలు కూడా అంటే జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు చేదు ఎక్కువగా ఉంటుంది కదా నోరు, సో అప్పుడు ఏంటి అంటే వాళ్ళు తినలేకపోతారు అనమాట అన్నం. అట్లాంటప్పుడు మనము ఇట్లా పిసికి అన్నంలో కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత అన్నం మాత్రం మంచిగా
పిసకాలి. నేను ఇంకా సాల్ట్ వేసి చేయి కడుక్కొచ్చుకొని వచ్చాను అనమాట. ఈ ఒక 10 సార్లు 20 సార్లు కడుగుంటాను నేను ఇప్పుడు కిచెన్లోకి వచ్చినప్పటి నుండి. కొంచెం అన్నం ఎక్కువ పెట్టాను, ఎందుకంటే తల్లిని కదా కొంచెం ఉంటుంది ఆశ మనకి. తింటదేమో పాపం, కడుపు ఖాళీగా పెట్టుకుంది కదా అనేసి ఒక ముద్ద ఎక్కువ పెట్టానులేండి. బట్ అది పిసికితే ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది అన్నము. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి 6 మంత్స్ తర్వాత 8th 9th మంత్లో పెడతారు కదా మంచిగా పిసికిన అన్నము, అలా పిసికాను అనమాట. అసలు నేను మా పిల్లలకి అన్నం తినిపించడం చాలా తక్కువ, వాళ్ళ చేతితో వాళ్ళే తింటారు. ఎప్పుడో ఒకసారి, చిన్నమ్మ అయితే అసలు యాక్సెప్ట్ చేయదు అన్నం తినిపిస్తానంటే, తనే తింటానంటుంది. నాకు ఈ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నాకు పిల్లలకి అన్నం తినిపించాలి, గంటలు గంటలు తినిపించాలంటే ఎందుకో నాకు అస్సలు ఇష్టం ఉండదు. నేను చిన్నప్పటి నుండి అట్లానే అలవాటు చేశాను, వాళ్ళ చేత వాళ్ళు తినడమే అలవాటు చేశాను కాబట్టి వాళ్ళే తినేస్తారు. ఇంకా ఇక్కడ ఈరోజు మాత్రం ఇంకా నేను తినిపిద్దాము, తను ఎలా తింటుందో తినదో అని చెప్పేసి, నేను తింటాను లేమ్మా అన్నది కానీ నాకే ఎందుకో మనసు ఒప్పలేదు. నేను తినిపిస్తలేనన్నా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత అన్నము, వేడివేడి అన్నం పిసికితే మంచిగా మెత్తగా అయిపోతుంది కదా, అట్లా అని చెప్పేసి మెత్తగా ఉండనవసరం కూడా లేదు, ఎందుకంటే అందరు తింటాం కాబట్టి. నెక్స్ట్ అయితే పెరుగు వేసుకున్నాను. ఒక పెరుగు దీనికి ఏంటంటే మనకు ఎంత పెరుగు వేసినా కూడా అలానే పీల్చుకుంటుంది అనమాట, మనం ఆల్రెడీ మెత్తగా చేసాం కాబట్టి. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా. గట్టి పెరుగు అయితే పెట్టకూడదు కదా, అంటే జనరల్గా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి అంటారు. నేనైతే పెరుగులో నీళ్ళు వేసుకోవడం చాలా తక్కువ, కానీ నాకు మా అక్క రిలేటివ్ అవుతారనమాట, కంపల్సరీగా పెరుగులో కొంచెమన్నా నీళ్ళు వేసుకోవాలి, అలా పెరుగు అట్లనే వేసుకొని తినకూడదు అని చెప్పింది. దానికి రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి కళ్ళు మూసుకుని ఒక 2 చుక్కలు నీళ్ళు అందులో పోసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ కూడా మా పాపకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను, అండ్ అలాగే ఇంకొంచెం పెరుగు అయితే పెట్టి కలిపేసేసాను అన్నం అయితే. తనకి వేడినీళ్ళు కూడా మా ఆఫ్టర్నూనే కాగబెట్టి పెట్టేశాను, వేడినీళ్ళు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా నీళ్ళు అన్నం ఈ టైము వచ్చేసి ఆల్మోస్ట్ 9:40 అయిపోయింది. ఒక 45 మినిట్స్ అలా ఉన్నాను కానివ్వండి. మొత్తానికి ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. అలాగే ఇంకా నేను తనకి అన్నం తినిపించడం వల్ల మాత్రం నాకు ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిందనమాట. సో ఇప్పుడైతే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్స్ అన్నీ చెప్తారు నాన్ వెజ్ పెట్టొచ్చు, తను నేను చెప్పాను నాన్ వెజ్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందండి, వెజ్ తినదు అని. పర్వాలేదమ్మా పెట్టొచ్చు, నాన్ వెజ్ అయినా పెట్టొచ్చు అన్నారు. కాకపోతే ఇట్లాంటి ఫీవర్ ఇట్లా ఉన్నప్పుడు మనం నాన్ వెజ్ అవాయిడ్ చేయడమే బెస్ట్. చూసారా అసలు ముఖం అయితే చాలా చిన్నగా అయిపోయింది, ఎందుకంటే తను అలా ఉండడం చూడలేమన్నమాట నిజంగా చెప్పాలంటే. మార్నింగ్ నుంచి మా ఇంట్లో అందరికీ జ్వరం వచ్చినట్టే ఉంది, తను అలా బెడ్ మీద పడుకుని ఉంటే. ఇప్పుడు అలా కొంచెం అలా కూర్చుంటే ఇంకా సరేలే అని చెప్పేసి అన్నం మీద తినిపిస్తున్నాను. ముద్దకు నీళ్ళు తాగుతా అంటుంది. నేనే కొంచెం బెదిరించి ఒక్కొక్క బుక్క ఇచ్చి, వాటర్ కూడా తాగలేదు మార్నింగ్ నుండి అసలు. కొంచెం అయితే అన్నం ఒక 4-5 ముద్దలే తిన్నది. బట్ అన్నం కాబట్టి పర్వాలేదు, ఇంకా వేరేవైతే కొంచెం కడుపు నిండదు, కానీ అన్నం కదా పర్వాలేదు అని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ నైట్ మళ్ళీ 2 o'clock మెడిసిన్ వేయాలి, దానికోసం ఇంకా 2 వరకు మెలుకొని ఉండాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే వన్స్ నిద్రపోయాను అంటే అలారం పెట్టుకుంటాను, బట్ సడన్గా లేవకపోతే మళ్ళీ ఎట్లా అని అనిపించేసి ఇంకా విరాట పర్వం సినిమా అయితే పెట్టుకొని అయితే చూశాను. నేను కూడా ఆఫ్టర్నూన్ కొంచెం తనతో పాటు పడుకున్నాను అనమాట. నిద్ర అయితే నాకు కూడా రాలేదు, నెక్స్ట్ డే సండేనే కదా అని చెప్పేసి మూవీ అంతా చూశాను. నాకు ఆ మూవీలో హీరోయిన్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమా అంతా అది ఒక రియల్ స్టోరీ అంట, బట్ లాస్ట్గా హీరోయిన్ చనిపోవడం నాకు బాధ అనిపించింది, కానీ సినిమా చూస్తున్నంతసేపు కళ్ళల్లో నుంచి నీళ్ళు ఆగలేదు. ఎందుకు అంటే ఒక తండ్రి కూతుర్ని అర్థం చేసుకునే విధానము, తను ప్రేమ కోసం అంటే ఎవరైనా చూడకుంటే చెప్తున్నాను అసలు. అది సినిమాలో చూసినప్పుడు, హీరోయిన్ చూసినప్పుడు అది ఒక నక్సలైట్లది కదా ఏమో అన్నట్టుగా అనుకున్నాను, కానీ లవ్ స్టోరీలో బాగానే చూపించారు. సినిమా అయితే బాగుంది, అంటే ఒక ఇంట్రెస్ట్గానే ఉందండి, చూడొచ్చు మనమైతే, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. బట్ లాస్ట్కి హీరోయిన్ చనిపోవడమే బాధేసింది. సినిమా మొత్తం ఎండ్ వరకు అయితే చూసి ఇంకా మా పాపకైతే 1:30కి ఆ టైంకి మళ్ళీ ఇంకొక డోసు మెడిసిన్ ఉంటే అదైతే వేసేసాను అనమాట. ఇంకా వేసి ఇంకా నేను ఇంకా అప్పుడు పడుకున్నాము. ఇప్పుడు సీజన్ అస్సలు బాగాలేదు కదా, పిల్లలకి ఏ ఫీవర్ వచ్చినా ఇంట్లో వైద్యం అనేది మానేసేయాలి. అంటే సెల్ఫ్గా మనం ఇచ్చే వైద్యం మానేసేసి ట్రీట్మెంట్ ఇవ్వకుండా హాస్పిటల్ తీసుకెళ్ళడం చాలా చాలా బెస్ట్. నేనైతే కంపల్సరీగా జ్వరం వచ్చిందంటే హాస్పిటల్కే తీసుకెళ్తాను. ఒక్కరోజు మెడిసిన్ వేస్తాను, బట్ నాకు అయినా సాటిస్ఫాక్షన్ అయితే అవ్వదు. ఒకసారి తగ్గిందంటే ఇట్స్ ఓకే, లేదు అంటే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను. ఇంకా మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి
పిల్లల్ని అయితే. సో ఇది అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా.